మంత్రివర్యులు, దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రివర్యులు చేస్తున్నటువంటి మంత్రివర్యులు గుండా సురేఖ మేడం గారిని సుదీర్ఘ కాలం పాటు ఎన్నో విశిష్టమైన సేవలు అందించిన విషయం మనకు తెలుసు. అట్లాగే ఈ తెల్లాపూర్ ప్రాంతంలో కొల్లూరి సత్తయ్య గారి పేరు విన్నా, కొల్లూరి భరత్ గారి పేరు విన్నా కూడా మనందరికీ ఒక సోషల్ సర్వీస్ గుర్తొస్తుంది. వాళ్ళు ఇవాళ వాళ్ళ కోసం వాళ్ళు జీవించట్లేదు, తమ చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి ఎంతో కొంత మేలు చేయాలి అని చెప్పేసి నిత్యం ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి కుటుంబం శ్రీ కొల్లూరి. మన వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేద్దాం మిత్రులారా. ఇక్కడే కోవిడ్ ప్రాంతంలో చాలా మంది కూలీలు నిత్యం వందలాది మందికి, వేలాది మందికి ఆ భూబండి తరఫున భోజనాన్ని పెట్టడం జరిగింది. అట్లాగే మరొక వైపు చదువుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి పేదలకి ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళ కొల్లూరి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనే దాన్ని స్థాపించి చాలా పెద్ద మొత్తంలో విద్యా సేవ చేస్తున్నందుకు కూడా గట్టిగా చప్పట్లతోటి భరతన్నకి శుభాకాంక్షలు తెలియ. గద్దర్ ప్రాంగణంలో మనము ఇవాళ అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి అంతా ఉండేందుకు పోకడతోటి ఎన్నికలు జరిపి అందరినీ ఓడగొట్టే పరిస్థితులలో ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇక్కడ గెలిచాడు అంటే మరి ఆయనకు ఉన్నటువంటి గుణగణాలు ఏంటో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఆయన చేసిన సేవల గురించి కూడా చాలామంది పెద్దలు చెప్పడం జరిగింది. మరి వారి సేవలను దృష్టిలో పెట్టుకొని అటువంటి నాయకుడు కావాలని ప్రజలు గెలిపించుకొని ఈరోజు మీకు సేవ చేయించుకుంటా ఉన్నారు. మరి ఆయన కూడా ఆలోచించి మరి సేవ చేయాలంటే కేవలం పదవే కాదు, అధికారం కూడా ఉంటేనే తను సేవ చేయగలుగుతాను అనుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మరి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా తెలుసు, ఎన్నికల శంఖారావం మోగింది. ఎక్కడ చూసినా కూడా ప్రచారం పోరెత్తుతూ ఉంది. మరి మన పార్లమెంటు ప్రత్యేకమైంది, మెదక్ పార్లమెంట్. ఇక్కడ ఇందిరాగాంధీ లాంటి మహానేతలు నిలబడి ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ఆమె ఉన్నప్పుడు మెదక్ను ఎంతో అభివృద్ధి చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే జరిగింది తప్పితే
ఏ ఒక్కరు కూడా ఈ పార్లమెంటును కానీ ఈ నియోజకవర్గాలను కానీ పట్టించుకోలేదని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పగలను. దాదాపుగా 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గెలవకపోవడం కూడా ఒకందుకు ఇక్కడ అభివృద్ధి వెనుకబడడానికి కారణమని నేను చెప్పగలను. మరి ఈ నియోజకవర్గంలో హరీష్ రావు గారు ఉన్నారు, అయినా కూడా ఇక్కడ పేదల సమస్యలు అయితే తీరలేదు. వాళ్లకు కావలసిన తెలంగాణ దేనికోసం కొట్లాడుకున్నారో ఆ తెలంగాణ వచ్చినందుకు వాళ్ళకి ఆ ఫలితం కూడా దక్కలేదు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి తెలంగాణ సోనియమ్మ ఇచ్చింది మీలాంటి మరి పేదల బతుకులు బాగుపడాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, నీళ్లు రావాలి, మరి మనకు అభివృద్ధి జరగాలి అని ఆమె తెలంగాణ ఇస్తే మరి మనకు మాత్రం ₹1 అభివృద్ధి జరగలేదు. కానీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎం గారి కుటుంబ సభ్యులు మాత్రం కోట్లాది రూపాయలకు కడగలెత్తి మరి డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక ఈరోజు ఎన్నికలలో మళ్ళా గుమ్మరిస్తూ ఈ ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించి బీజేపీకి తాకట్టు పెట్టి బిడ్డను విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు మీరు టీఆర్ఎస్ కోటేసినా బీజేపీ కోటేసినా ఆ 2 ఓట్లు కూడా ఒక పార్టీకి వేసినట్టే తప్పితే వేరే పార్టీకి వేసినట్టు కాదు అని సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను. భరతన మేడే సందర్భంగా మేడే 1వ తారీఖు జరుపుకోలేము. ఆ రోజు అక్కగారు కొంచెం బిజీ ఉండే కాబట్టి ఈరోజు పెట్టుకుందామని చెప్పినాం. ఖచ్చితంగా ఈరోజు కూడా మేడే కార్మికుల గురించి ఇంత గొప్ప సేవ చేసే సత్యాకాక మీరు ఇంత మంచి ఆర్గనైజ్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలన్నా. ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడారు, దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నీ చెప్పారు. ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక ఆడబిడ్డ 1980లో ఆడబిడ్డ నిలబడి ఈ ఎంపీ గెలిచి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన తల్లి ఇందిరాగాంధీ గారు గెలిచిన సీటు ఈరోజు ఒక పేదింటి బిడ్డకు, ఒక సర్పంచ్కి పార్లమెంట్కి పంపించే ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా. సమానత్వం కోరుకునే పార్టీ, సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశంలో సమానత్వం గురించి వస్తుంది. ఈరోజు ఒక వ్యక్తులు చెప్తారు, బీజేపీ వ్యక్తులు, బీఆర్ఎస్ వ్యక్తులు ఏం చేసింది కాంగ్రెస్ అని చెప్తారు. కాంగ్రెస్ చేసింది చెప్పుకుంటూ పోతే ఇన్ని ఉన్నాయి చెప్పాలంటే. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్లనే మీ మామ ముఖ్యమంత్రి అయిండు, నువ్వు మంత్రి అయిన హరీష్ రావు. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయి ఉంటుండే, నువ్వు మంత్రి అయి ఉంటుండే. ఒక్కసారి గతంలో గుర్తు చేసుకోండి. ఇంకా బీజేపీ వాళ్ళు చెప్తుంటారు కాంగ్రెస్ ఏం చేసిందని. మీరు ఏం చేసారు చెప్పుడు? ఈ 10 ఏళ్లలో బీజేపీ ఏం చేసింది? ఒక్కరికన్నా అక్కలారా ఈ 10 ఏళ్లలో మీకు ఒక్కరికన్నా రేషన్ కార్డు అని ఇచ్చిరా? రేషన్ కార్డులు ఇచ్చినారన్నా ఈ 10 ఏళ్లలో? చెప్పరేమే అన్నా, చెప్పరే? కాంగ్రెస్ పార్టీ ఎన్నో సేవలు చేసింది ఈ ప్రాంతానికి. బిహెచ్ఎల్ ఇచ్చింది, బీడీఎల్ ఇచ్చింది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇచ్చింది, అదేవిధంగా ఐఐటి ఇచ్చింది, మన పక్కనే రింగ్ రోడ్ ఇచ్చిండ్రు, ఎయిర్పోర్ట్ ఇచ్చిర్రు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిర్రు, మన భూములు ఇచ్చిర్రు. ఇందిరమ్మ గారు భూములు ఇచ్చిర్రు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు భూములు ఇచ్చిర్రు. ఈ పక్కనే కాలనీ కూడా, ఇందిరానగర్ కాలనీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి ఈ ప్రాంతంలో ఇన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 ఏళ్ళ నుంచి ఉన్నారు. మన భూములు తీసుకొని, మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు, పేదలకు ఇచ్చిన భూములు తీసుకొని ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టిరు. స్థానికులకు ఎంతమందికి ప్లాట్లు ఇచ్చారు అన్న ఈ ప్రాంతంలో? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఈ స్థానికంగా? కానీ స్థానికంగా కూడా ఇవ్వలేరు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ గ్రామంలోకో, తెలంగాణలో ఏ రాష్ట్రంలోకో, ఏ జిల్లాకో, ఏ ప్రాంతానికో ఆ ప్రాంతంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరు కూడా అసైన్మెంట్ ల్యాండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణలో కూడా మన ప్రభుత్వం, ప్రజా నాయకుడు రేవంత్ అన్న కూడా ఆ రోజు తూర్పుగూడలో 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టి 6 గ్యారెంటీల్లో కూడా 5 గ్యారెంటీలు నిర్వహించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం చేస్తుంటే అక్కలారా, చెల్లెలారా గుర్తుంచుకోండి. ఒక నెలకు ట్రాన్స్పోర్టు మనం పేద కుటుంబాలు బస్సు ప్రయాణం చేస్తే, మన బిడ్డలు కూడా కాలేజీకి పోతే
బస్ పాస్ అయినా మనం ట్రాన్స్పోర్ట్ చేసినా సుమారుగా 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కుటుంబానికి. ఈరోజు 2,000 కుటుంబానికి 2,000 రూపాయలు ఇస్తుందా లేదా ఫ్రీ ఉచిత బస్సు తోటి? అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు, 0 కరెంటు బిల్లు ఇస్తున్నాం. రేపు కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి అన్న, మన కౌన్సిలర్ అయినా అందరైనా, ప్రతి కాన్సెన్స్కి 3,500 ఇండ్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి. ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 3,500, ఒక్కొక్క కాన్సెన్స్కి సుమారుగా 17,500 ఇండ్లు. ప్రతి కాన్సెన్సీలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాం. అదేవిధంగా దేశంలో మొన్ననే వస్తున్నారంటే వారికి పదవించారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సత్తని వారికి, మరి మన ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా గెలిచినటువంటి భరత్ గారికి ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం మనం. మరి ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా మరి కాంగ్రెస్ పార్టీ మరి నీలం మధు గారిని నిలబెట్టడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈరోజు మెదక్ గడ్డ, మెదక్ పార్లమెంట్ కి ఒక చరిత్ర ఉన్నదని మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే చాలా మంది పెద్దమంది ఇక్కడ మా అవ్వలు తాతలు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఆ రోజులలో మరి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ మెదక్ పార్లమెంట్ కి మళ్ళీ నీలం మధు గారికి అవకాశం దొరికిందంటే మన ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషం, హర్షం వ్యక్తం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి 17 పార్లమెంట్ సీట్లు ఒక లెక్క, మరి మెదక్ పార్లమెంట్ సీట్ అనేది మరి ఇందిరాగాంధీ గారు మరి ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ పార్లమెంట్ డివిజన్ లో సెగ్మెంట్ లో మరి ఒక బీసీ బిడ్డకి నీలం మధు గారికి అవకాశం దొరికిందంటే మనందరం కూడా తోడుండాల్సిన అవసరం ఉందా లేదా అవసరం అందరికీ ఆలోచన చేయండి సోదరులారా. మరి ఈరోజు చాలా మంది చాలా రాజకీయ పార్టీలు బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు చాలా మాట్లాడుతా ఉన్నారు. ఉన్నది లేని చెప్తా ఉన్నారు. అబద్ధాలు నిజంగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా ఒకటే నేను సూటిగా అడుగుతా ఉన్నా, మెదక్ పార్లమెంట్ లో 6 రోజుల్లో 25 సంవత్సరాల కింద మరి ఇందిరాగాంధీ గారు ఇక్కడ ఎంపీగా గెలిచినప్పుడు, ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఈ ప్రాంతంలో డిఎస్ఎల్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పిన సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. డిఎల్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పిన సందర్భంగా నేను అందరూ అడుగుతా ఉన్నా. ఓడిఎస్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని సందర్భంగా అడుగుతా ఉన్నా. డిఎస్ఎల్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, డిఎల్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఓడిఎస్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతంలో మరి మీ అందరు కూడా భూములు జరగడానికి తెల్లాపూర్ అనే ఒక గ్రామానికి, కొల్లూరు అనే ఒక గ్రామానికి, తెల్లాంపూర్ మున్సిపాలిటీ వంటి 6 గ్రామాలకి గుర్తింపు తెచ్చింది రిజర్వ్ ద్వారా కాంగ్రెస్ పార్టీ లేదా మీ అందరికీ వస్తున్నారు ఆలోచన చేయలేదా? ఈ రోజు దాని ద్వారానే కదా ఈ రోజు కోట్ల రూపాయలు ఈ రోజు మన భూములన్నీ కూడా కలుపుతా ఉన్నాయా లేదా మీ అందరికీ ఆలోచన చేయండి. ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీతో మీకు నష్టం ఎక్కడ జరగలేదు. ఈ ప్రాంత ప్రజలకి కాంగ్రెస్ పార్టీతో లాభమే జరిగింది తప్ప నష్టం ఎక్కడ కూడా జరగలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఇంకో విషయం కూడా మరి ఈ రోజు అందరూ నాయకులందరూ కూడా వేరే పార్టీ వాళ్ళు వచ్చి మైకి పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడ వేరే అడుగుతా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 4 మాసాలలో ఈ రోజు మహిళలకు ఇష్టమైనటువంటి బస్సు ఇస్తామని చెప్పి మహిళలందరూ కూడా ఇస్తున్న బస్సు సౌకర్యం ఇచ్చినా లేదా ఒకసారి ఆలోచన లేదు. అన్నా మీ అందరూ కూడా బస్సులో ఎక్కిరు కదా, మీ అందరికీ తిరుగుతా ఉన్నారు కదా, మీకు ఇష్టమైనటువంటి బస్సు సౌకర్యం కలుగుతుందా లేదా ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయండి తల్లి. ఈ రోజు అదే కాకుండా మీ అందరూ కూడా వెయ్యలేని భారం వేస్తా ఉన్నారు. భారం జీతాలు వస్తా ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా కరెంటు బిల్లు మారిపోతుందని చెప్పి మీ అందరూ కూడా ఈ రోజు 200 యూనిట్ల వరకు పేదవారైతే కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారో వారు కూడా ఇష్టమైనటువంటి కరెంటు బిల్లు ఇస్తా ఉండాలి. ఆ జీరో బిల్లు కరెంటు కాంగ్రెస్ పార్టీ అడిగితే సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అదే కాకుండా నిజంగా గ్యాస్ ధరలు ఎక్కడ పోయే తల్లి 2013 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ రోజు గ్యాస్ ధర ఎంత ఉంది? ఆ రోజు 450 రూపాయలకి గ్యాస్ ధర అయింది. మరి ఈ రోజు గ్యాస్ ధర మొన్నటి వరకు ఎంత అయింది? టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్తుండే మరి 1200కు లేదండి కాంగ్రెస్ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో. కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మీ అందరికీ కూడా మాట ఇచ్చిన రోజు నేను కూడా అసెంబ్లీలో నిలబడ్డప్పుడు నేను ప్రచారం చేసినప్పుడు కూడా మహిళలందరికీ చెప్పడం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 5,000 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఈ రోజు మాటిచ్చి మాటలు నేర్చుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమా లేదా అని అందరూ మీరు ఆలోచించండి. ఇదే కాకుండా నిజంగా మనందరం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు ఆరోగ్యశ్రీ ఉంది. ఆ రోజు మనందరం కూడా నిజంగా ఏమన్నా మనకు బాగా అనారోగ్యంగా గురైతే మనందరం కూడా నిజంగా కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నోడు ఏ హాస్పిటల్ పోతారో మనం కూడా నేరుగా ఆరోగ్యశ్రీ కార్డు కట్టుకుని హాస్పిటల్లో కార్డు వేయించి మనందరం కూడా చికిత్స చేసుకున్నామా లేదా మీ అందరూ ఆలోచించండి. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 4 మాసాలలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఆ రోజు 10 లక్షల రూపాయలు ప్రకటించి ఇప్పుడు 10 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వచ్చామని ఇస్తా ఉన్నామా లేదా, పేదలకు భరోసా కల్పిస్తున్నామా లేదా అని అందరూ ఆలోచించలేదు తల్లి. కాబట్టి మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తల్లి. ఈ ప్రాంతంలో చాలా మంది కూడా మరి బిహెచ్ఎల్ ఉద్యోగాలు, ఏడిఎఫ్ లో ఉద్యోగాలు, బీడీఎల్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చాలా మంది ఈ ప్రాంతంలో ఉన్నారు. అందులోనే మా కార్మిక నాయకుడు మా సత్తాను కూడా. కాబట్టి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ తెలియదు. ఈ రోజు ఈ ప్రాంతంలో జీవనధర పెరిగినట్టు కాంగ్రెస్ పార్టీ తెలియదు. నిజంగా ఈ ప్రాంతంలో పేదవాడికి అసెంబ్లీ ఇచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ. 4 పదేళ్లలో వీళ్ళంతా చేసింది ఏంటంటే ఉన్నటువంటి పేదలకు ఇచ్చినటువంటి అసెంబ్లీ మొత్తం కూడా గుడిపల్లిలో బలాలను తప్పు చెప్తున్నారో లేదో మీరు ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ప్రతి ఊర్లో ఇంద్రమ్మ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీగా లేదా మీరు అందరూ ఆలోచన చేయండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎంతమంది వచ్చి మీకు మైకులు పట్టుకొని ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏం చేసినా మీకంటే ఒక ఆలోచన ఉండాలి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఊర్లో గుడి కట్టినా బడి డబల్ బెడ్రూమ్ ఇళ్లలో ఏ ఒక్కరికి కూడా ఈ ప్రాంత ప్రజలకు అవకాశం దొరకలేదు. కానీ అమ్మ కొండా సురేఖమ్మ మరి మంత్రివర్యులుగా, ఇన్ఛార్జ్ మంత్రిగా మరి మనకుంది కాబట్టి తనతో చెప్పి ఖచ్చితంగా పేదల కష్టాలు ఏదైతే లేని వాళ్ళు బాధతో కష్టంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరూ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరూ కూడా అధైర్యపడకండి. ఒక బీసీ బిడ్డని మరి నీళ్ళ మధుగారిని మరి ఇల్లేమ్మ ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ తనకు అవకాశం ఇస్తే అనేక రకాల కంపెనీలు వస్తాయి. ఈ ప్రాంతం అభివృద్ధి వెళ్తుంది. ఖచ్చితంగా మనము జాతీయ స్థాయిలో కూడా మన పార్లమెంట్ నీలం మధ్య గారితో గుర్తింపు వచ్చి మన ప్రధాన గొప్ప గుర్తింపు వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ఒక్కసారి అందరూ కూడా ఖచ్చితంగా నీలం మధ్య గారి కాంగ్రెస్ పార్టీని చేతి గుర్తుని ఖచ్చితంగా మేమందరం ఉన్నామన్నా, మేము నీలమన్నా, మేము కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నామన్నా, మేమందరం కూడా ఓట్లు వేస్తున్నామన్నా అని చెప్పి ఒక్కసారి చెప్పడంతో అందరికీ చెప్తే అందరూ పెద్దలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంతోషపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు చూపించినటువంటి ఈ ఆప్యాయత ప్రేమ మరి ఎప్పుడు కూడా మర్చిపోయేది ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి మన పార్లమెంట్ సభ్యులు నీలం మధుగారు నిలబడ్డారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు బలహీన వ్యక్తి, మనకు దొడ్డు ఉన్నలు కావాలన్నా బట్ట ఉన్నలు కావాలన్నా అనే వ్యక్తిలో పోటీ ఇది. ఎందుకంటే చెప్పొద్దు, ఇక్కడ మన భూములను ఆక్రమించిన బకాసూరుడు ఉన్నాడు. మనం బకాసూరుడికి ఓటేస్తామా, మనకి ఇక్కడ ఎల్లకాలము ఎప్పుడు ఇస్తే అప్పుడు వచ్చే నీలమ్మ దండకు ఓటేస్తామా. దయచేసి బీసీ బిడ్డ మనం అందరము బీసీ బిడ్డకు ఓటేసి పార్లమెంట్ అభ్యర్థిగా మనం అందరం గెలిపించుకున్న బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మెదకులో మన ఇందిరాగాంధీ నిలబడ్డాడు. ఇందిరాగాంధీ నిలబడ్డాడు కనుక ఇక్కడ మదన నిలబడ్డాడు. ఇక్కడ మదన గెలిస్తే ఇందిరాగాంధీకి మనము ఇది చేసినట్టు ఉంటుంది కనుక అందరము మనకు మదనకు ఓటేసి చేతి గుర్తుకు ఓటేసి ఇక్కడ 1,50,000 మెజార్టీతో మనల్ని నిలిపేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలతో సెలవు తీసుకుంటారు. ముందు కార్మికులకు ఉద్దేశించి కార్మిక నాయకుడు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఒక 2 విషయాలు ఇక్కడ గుర్తు చేయాల్సిన అవసరం ఇక్కడ పెద్ద ఉన్నాయి కాబట్టి
మనం గుర్తు చేసిన తర్వాత ప్రోగ్రాం ప్రారంభించడం జరుగుతుంది. ఒకటి, రేపు రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కును అందరం కూడా సద్వినియోగపరుచుకోవాలి. పెద్దలు మహానుభావుడు అంబేద్కర్ గారి సూక్తిలో ఒక మాట, ఓటు మన ఇంటి ఆడపడుచు లాంటిది. మనం ఒక ఆడపడుచును ఇతర ఇంటికి అంటే కన్యాదానం చేసిస్తున్నప్పుడు, ఒక లగ్నం చేసిచ్చేటప్పుడు వరుడు ఏ విధంగా ఉన్నాడో, చెడు అలవాట్లు ఉన్నాయా, మంచి వ్యక్తి, తిండి పెట్టగలుగుతాడా, మన అమ్మాయిని మంచిగా తీసుకోగలుగుతాడా అని అన్ని రకాలుగా ఆలోచన చేసి మనం ఒక ఇంటికి మన కూతుర్ని కానీ మన చెల్లెల్ని కానీ ఎత్తియడం జరుగుతుంది. అదే చూడకుండా ఒక కషాయి వాడికిగా ఇచ్చినట్టయితే మరి ఆ జీవితం అంతా కూడా కష్టాల పాలవుతుంది. ఆ విధంగా ఓటు హక్కు అందరూ కూడా మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కార్మికుల కంటే ఈ మెదక్ ప్రాంతంలో ఇందిరమ్మ కాలంలో బిహెచ్ఎల్, బిడిఎల్, డిఫెన్స్ ఇతర ప్రభుత్వ సంస్థలు ఎన్నో ఇక్కడ ఏర్పాటు చేయడం, ఒక కార్మిక వాడ ఇక్కడ రావడం ఇవన్నీ జరిగింది. మరి ఈ 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కానీ ఇక్కడ ఏమైనా మనకు మిగిల్చింది అంటే మొత్తం కూడా ప్రభుత్వ సంస్థలన్నిటిని కూడా ప్రైవేటీకరణ, మొత్తం బిఎస్ఎన్ఎల్, రైల్వే, లైఫ్ ఇన్సూరెన్స్, డిహెచ్ఎల్ లేదా ఇతర ఎయిర్లైన్స్ ఏది అయినా కూడా ప్రైవేటీకరణ, షేర్స్ అమ్మడం, ప్రభుత్వాన్ని నడపడం, తెల్లాపూర్ భూములు అమ్మడం. ముఖ్యంగా ఒకటి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు వేదిక చేతులెత్తి ఒకటి అడుగుతున్నాం ఏంటంటే, ఇక్కడ ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మరి ఇక్కడ గద్దర్ చిన్నం, ఇక్కడ గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసినంటేనే తెల్లాపూర్ లో పోరాటాల నిలయం తెల్లాపూర్ కాబట్టి ఇక్కడ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు గతంలో. ఆ డబుల్ బెడ్రూమ్ నుంచి ఓట్లు దండుకోవడం జరిగింది. ఇక్కడ తెల్లాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ వ్యతిరేకంగా బీఆర్ఎస్ అధికారంలో రావడం జరిగింది. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా అదే డబుల్ బెడ్రూమ్ నుంచి ఓట్లు దండుకోవడం జరిగింది. అదే విధంగా మొత్తం ఒక 100 ఎకరాల భూమిని ఇక్కడ మయోన్ సంస్థ వారికి కట్టబెట్టడం జరిగింది. అక్కడ మనం పగలైతే కనిపిస్తుండే 5 కోట్లకు ఎకరం చొప్పున అంటే 6,25,000 ఎకరాల చొప్పున ఒక ఎకరం. అది వేలం వేస్తే 50 కోట్ల పైచిలకు పలికే ధర అంటే సుమారు 5,000 కోట్ల రూపాయల ఆస్తిని ఒక 500 కోట్లకు మయోన్ సంస్థ వారికి అప్పచెప్పడం జరిగింది. దాంట్లో పెద్ద స్కామ్. ఇక్కడ ప్రభుత్వం వారికి దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరూ కూడా చేతులెత్తి జోడించి చెప్తా ఉన్నాం. ఇంకోటి, మనం ఖచ్చితంగా కూడా ఇక్కడ ఈ పాలించుకోవడం కానీ కార్మికులకు కానీ ఇంకోటి అమ్మలు తల్లుల కౌన్సిలర్ భరత్ గారికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి వారికి మనం సమయం కేటాయించాల్సిందిగా, మనందరం కూడా వారికి సహకరించాల్సిందిగా మీ అందరూ కూడా ఈ సభా వేదిక ద్వారా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా మన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మెదక్ అభ్యర్థి పేదల పెళ్లిని అన్నా నేనున్నా అనే ఒక అభ్యర్థి నీలం మధు గారు, అదేవిధంగా పటంచెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వేదిక మీద పెద్దలు, కార్మిక నాయకుడు సత్తయ్య గారు, భరత్ గారు, తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలకమూరి ప్రభాకర్ రెడ్డి గారు, మిగతా గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కుల బాంధవులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సభా వేదిక తరఫున. ముఖ్యంగా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు భరత్ గారు కాంగ్రెస్ పార్టీలో చేసిన సందర్భంగా ముఖ్య నాయకులు పెద్దలు జిల్లా మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రి సునీత గారు, అలాగే డిసి అధ్యక్షులు నీనా జగన్ గారు, అలాగే మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మమత గారు, అలాగే పడంచెరు ఇన్ఛార్జ్ కాళీకృష్ణ గారికి వేదిక ఇద్దరు ఒక్కసారి అందరూ కూడా రామలక్ష్యం చూసి రాయకైనా రామలక్ష్యం అంటే ఇక్కడ వేదిక ఇద్దరు ఇవ్వాలి మీరు సార్. మా రామలక్ష్యంలో ఈ రోజు ఒక యుద్ధం లాగా ఇలా
కలిసి పనిచేస్తున్నారు. రాబోయే రోజులు కూడా కలిసి పనిచేస్తారు. మరి తెల్లాపూర్ మున్సిపాలిటీ తరఫున కూడా మా అందరం కూడా వదన గారికి భారీ ఎత్తున మరి ముఖ్య తరఫు చేయాలి. అందరూ కూడా ఐకమత్యంగా కలిసి పనిచేస్తే ఐకమత్యంగా పనిచేస్తే మన కాబట్టి ఒక్క నిమిషం అమ్మా మా తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్ లో మరి ఇదే వెంకటరామ రెడ్డి గారు బ్యాంకులకు ఉండే 50 సాధన అమ్మా జయంత రైతులకు కలబలి మాట చెప్పి ఇంపార్టెంట్ పాయింట్ కలబలి మాట చెప్పి 40 లక్షల రూపాయలు ఇచ్చి ఇదే ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఎంఆర్ ఆఫీసులు దౌర్జన్యంగా రావడం జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. మరి రైతులకు న్యాయం జరగాలంటే ఆ ల్యాండ్ మొత్తం తిరిగి రైతులకు మీరన్నా మోహన్ గారు శ్రీని గారు కంపల్సరీ చర్య తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇలా 1000 కోట్లు అయింది. ఇలా 90 ఎకరాల నాశనం సుమారు ఇస్తున్నా 50 ఎకరాలు అంటే 50 కోట్లు వస్తాయి. ఇలా అంటే 500 ఎకరాలు మేడం 5,000 కోట్లు ఇలా వాస్తవంగా దామని చెప్పాం మేడం. మరి ముఖ్యం తీసుకోకపోతే బాగా ఉంది. కంపల్సరీ ల్యాండ్ మొత్తం మరి రిక్వెస్ట్ మనం గుంజుకుంటే మన రైతులకు ఎంతో మందికి సేవ చేసింది. కాబట్టి ఈ అవకాశం పెట్టడానికి నమస్కారం. జై కాంగ్రెస్. కొంచెం మిస్ అయిన మీరు